ఓం గం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరము ఏప్రిల్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహ దోషాల నివారణకై వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రంలోని చివరి 3 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు వృషభ రాశికి చెందినవి. గ్రహ స్థితిగతులను అనుసరించి వృషభ రాశి వారికి రవి, బుధుడు మరియు శుక్రుడు ఏకాదశ మరియు ద్వాదశ స్థానాల్లో సంచారము, కుజుడు దశమ మరియు ఏకాదశ స్థానాల్లో, గురువు వ్యయమందు, శని భగవానుడు దశమ స్థానంలో, రాహువు ఏకాదశ స్థానంలో మరియు కేతువు పంచమ స్థానంలో సంచరిస్తారు. ఈ నెల ప్రథమార్థంలో లేదా మొదటి 3 వారాల్లో వీరికి అన్ని విధాల పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ధనానికి, ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. చేపట్టిన పనులను సకాలంలో చక్కగా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఈ నెల ప్రథమార్థంలో గట్టిగా ప్రయత్నిస్తే వారు కోరుకున్న రంగాల్లో ఉద్యోగాలు లభించి జీవితంలో స్థిరపడడానికి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగస్తులు తమ పై అధికారులతో అలాగే తమ తోటి ఉద్యోగస్తులతో స్నేహపూర్వకంగా నడుచుకుంటూ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం కొరకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. సంతానం కొరకు ప్రయత్నించేవారు శుభవార్తను వింటారు. వివాహం కొరకు వీరు చేసే ప్రయత్నాలు అంతగా కలిసిరావు. నూతన వాహన యోగం కలదు. అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేసుకుంటారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి బాగుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రభుత్వం నుంచి కావలసిన సహాయ సహకారాలు లభిస్తాయి. కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా అవకాశాలు లభించి మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. బయట వారితో మాట్లాడేటప్పుడు కోపావేశాలకు దూరంగా ఉంటూ శాంతంగా, సరళంగా మాట్లాడుతూ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగంలో స్థిరపడిన వారికి వ్యాపార లావాదేవీల్లో సానుకూలత లభిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా, బాగా ఆలోచించి ఆచితూచి ముందడుగు వేస్తే మంచిది. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు వారు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఇది మంచి అనుకూల సమయంగా చెప్పొచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వీరికి ఈ నెల శారీరక శ్రమ అధికంగా ఉండడం వలన సరైన సమయానికి తగిన తిండి, నిద్ర లేని కారణంగా అనారోగ్యం బారిన పడే సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉంటూ టైంకి తిండి, నిద్ర ఉండేలా చూసుకుంటే మంచిది. ఇంటి భోజనము ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం బాగుంటేనే కదా ఏ పనినైనా సానుకూలంగా చేసుకోగలుగుతాము. కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తే మంచిది. ఈ నెల ద్వితీయార్థంలో గ్రహాల మార్పు చేర్పుల కారణంగా కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠనము, శని భగవానుడికి శని త్రయోదశి నాడు తైలాభిషేకము చేయడం వలన కొంతవరకు మానసిక ప్రశాంతత లభించటమే కాక మీకున్నటువంటి మానసిక ఆందోళనలు, భయాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.